కింద వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి కదా విచారణలో. మీరు అన్నారు, ఇందాకనే చెప్పాను ఆ పాయింట్ కరెక్ట్ అని. అయితే నేనేమంటా అంటే రామచంద్రారెడ్డి గారు డీజీపీ గారికి తెలిసి ఉండొచ్చు, ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ గారికి తెలిసి ఉండొచ్చు, వాళ్ళిద్దరికి తెలిస్తే ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి అసలు మొత్తం క్యాబినెట్ తెలియకుండా ఎలా జరుగుతుంది? రామచంద్రారెడ్డి గారు నాకు ఒక వ్యూవర్ ఒక మెసేజ్ పంపించారు. రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో, ఇన్ఫాక్ట్ మీ ఛానల్లోనే ఏమని చెప్పారంటే, కేసీఆర్ గారికి మధ్యరాత్రి అప్పుడు పడ్డారు, గాయపడ్డారు, యాక్సిడెంట్ కదా, గాయపడ్డారు, లోపల వాళ్ళ ఇంట్లో. నాకు అది తెలిసింది, సమాచారం తెలిసింది, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన. దట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ వీఆర్ మానిటర్డ్ కదా. వారి స్వగృహంలో వారక్కడ ఇంజురీ జరిగితే ఎవరైనా రేవంత్ రెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి. ఇప్పుడు అంటే పెట్టిన వ్యూయర్ పెట్టిన మెసేజో లేకపోతే కృషాంక్ గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేసీఆర్ గారు బాత్రూంలో పడిన విషయము ఆయన ఫోన్ ట్యాపింగ్ లో ఉండడం వల్లనే రేవంత్ రెడ్డి గారికి తెలిసింది అనేది చెప్పదలుచుకున్నారు. అది దాని గురించి వద్దు, వదిలేయండి అక్కడితో. అది ఒక్క మాట నా మాట వినండి రామచంద్ర అన్న, ఒక్క మాట వినండి. అది వ్యూయర్స్ వదిలేద్దాము. ఇక్కడ ఈ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది ఒకటైతే, డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా విచారించాలి కదా అని ఆయన అన్నప్పుడు, ప్రభుత్వం మొత్తానికి వస్తుంది అది. సీఎం, హోమ్ మినిస్టర్, ఎంటైర్ క్యాబినెట్ ఇట్ సెల్ఫ్. ఏదైనా గానీ ప్రతి దానికి ఒక తరీఖు ఉంటది. ఏదైనా గానీ ఇప్పుడు ఇప్పుడు ఒక కంప్లైంట్ మీద అసలు రీజన్ రచనాజీ ఒక్క నిమిషం. రామచంద్రారెడ్డి గారు మీరు చెప్పండి ప్లీజ్. నేను చెప్పలే, ఇంకా కంక్లూడ్ చేస్తాను. అదే ఒక్క నిమిషం, నేను అందరు మధ్యన వస్తాను. సరే, ఇప్పుడు ఫస్ట్ ఒక కంప్లైంట్ మీద యాక్ట్ చేసినారు, అరెస్ట్ చేసారు, సస్పెండ్ చేసినారు, అరెస్ట్ చేసినారు, ఎంక్వైరీ నడుస్తున్నది, మెటీరియల్ ఎవిడెన్స్ దొరకాలి, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కంప్లీట్ కావాలి, స్టేట్మెంట్ తీసుకోవాలి. ఎవరెవరు దొంగలు ఉన్నారో అందరూ వస్తారు, ఎవరిని స్పేర్ చేసేది లేదు ఇక్కడ ఈ ప్రభుత్వం. ఈవెన్ సొంత వ్యక్తులు ఉన్నా కానీ ఇందులో స్పేర్ చేసే ప్రసక్తి లేదు. కాకపోతే సొంత వ్యక్తుల మీద ఇట్లాంటి పనికి వాళ్ళ పనులు ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా చేయం మేము. సొంత వ్యక్తులు కాదు, ప్రత్యర్థి పార్టీ వాళ్ళ మీద కూడా ఇటువంటి పనులు ఎత్తి పరిస్థితులు కూడా చేయం. కాబట్టి ఏంటంటే, ఎవరు ఉన్నారు అన్నది ఖచ్చితంగా కూడా తెచ్చుకోగలిగే సామర్థ్యం ఉన్నటువంటి పోలీసింగ్ ని ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. ప్రజలకు ఉపయోగపడే పోలీసింగ్ చేస్తుంది ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వీడియో బయట పడ్డదనే కదా మీకు అక్కసు, అప్పుడు ఆ బ్యాగ్ అక్కస్ అదే కదా. డిస్టర్బ్ అవ్వకండి కానీ టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు. అట్లా కాదు, ఇదే కదా దాన్ని. ఇప్పుడు ఎప్పుడైనా కానీ టాపింగ్ ఇది మాట్లాడాం కదా, ఎందుకు విచారణ, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అనేది చాలా సీరియస్. చట్ట ప్రకారం ఇది అతిపెద్ద క్రైమ్. ఇది దీన్ని చేయించిన వాళ్ళైనా చేసిన వాళ్ళైనా పాలన చేయలేకుండా పాలన చేయ